ఈనాడు కోహెడా ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ ను భూమి పూజ చేసే కార్యక్రమానికి మన అందరి ప్రియతమ నాయకుడు 10 సంవత్సరాలు పాపాల పుట్టను పారగొట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా మన రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న గౌరవనీయులు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పెద్దలు గౌరవనీయులు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, మన అందరికీ అందుబాటులో ఉండే మన ఇన్ఛార్జ్ మంత్రి సోదరులు శ్రీధర్ బాబు గారు, పెద్దలు గౌరవనీయులు మన పక్కకే మరొక ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ను కాసిరా అని అడుగుతున్నా ఈ సందర్భంగా. అందుకే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేసినా చేస్తుంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు చూసినారు, మన నియోజకవర్గంలో మన పక్కకు ఫార్మాసిటీ మీద ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పిండు, ప్రాణాలు తీసే ఫార్మాసిటీ ఇక్కడ ఉండదు, ప్రాణాలు పోసే మంచి పవిత్రమైనటువంటి నగరాన్ని నిర్మిస్తా అని ఫార్మాసిటీని పక్కకు పెట్టి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నాడంటే మీరు ఆలోచన చేసుకోండి ఒకసారి. మీరు ప్రతిరోజు చూస్తున్నారు, ఫార్మాసిటీలో ఒకడంటాడు భూమి యుద్ధని ఒకడంటాడు, ఒకడేమో అడ్డం పడతాడు, ఒకడేమో పోలీసులను పట్టుకొస్తూ ఇబ్బంది పెడతాడు. నేను అడుగుతున్నా, మీరు ఆ రోజు 8,000 రూపాయలు 12,000 తీసుకుంటే ఈ రోజు మన ముఖ్యమంత్రి మన ప్రభుత్వం వచ్చినాక 1 ఎకరాకు 45 లక్షల రూపాయలు వచ్చే ప్రాపర్టీని ఈ రోజు గజాల్లో ఇస్తున్నారంటే ప్రేమ ఎవరికి ఉందో మీరు ఆలోచన చెయ్యమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ రోజు ఇవన్నీ చెయ్యాలి అంటే అది మన ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రికి సాధ్యమవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈరోజు మన నియోజకవర్గానికి దాదాపుగా ఈ రోజు ఇచ్చే 2,300 కోట్ల ప్రాజెక్టు కాదు, ఇప్పటికే దాదాపు 400 కోట్ల రూపాయలు రోడ్ల కోసము హెచ్ఎండిఏ గాని, టీజీఐఐసి గాని, ఆర్ఎండ్బి గాని 400 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి. ఎవడన్నా 20 ఏళ్లలో అన్ని డబ్బులు ఇచ్చిండేమో తెలుసుకుంటే గాని తెలియదు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. ఈరోజు ఇదంతా కూడా మనము ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమం, ఒక రోకేమో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రంలో. మన ప్రాంతంలో ఏ ఇంటికి వెళ్లి చేయెత్తమన్నా రేషన్ కార్డు లేదనో, కరెంటు బిల్లు రాలేదనో, ఏ పథకం ఇచ్చినా నేను గ్రామాలలోకి వెళ్లి మల్రెడ్డి రంగారెడ్డి వస్తే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఫార్మాసిటీ రానియడని గెలిచిన తర్వాత ముష్టి 300 వేసుకొని గెలిచింది మనకు గుర్తుంది మీ అందరికీ. అందుకే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో మనమందరం కూడా ఆయనకు ధన్యవాదాలు చెప్పాలని చెప్పి